అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి బ్రో, ఈ అంబాటి రైడుకుండే జియు స్టార్ ఏ బలుపు ఇంకెవ్వడికి లేదురా ఈ క్రికెట్లో. అంత బలుపు ఉంది ఈ అంబాటి రైడుకి. అసలు పాకిస్తాన్ క్రికెటర్స్కి ఈక్వల్గా ఉంటాడు ఈ అంబాటి రైడు. తీసేసే పనే లేదు బ్రో. అంబాటి రైడు ఒక పాకిస్తాన్ క్రికెటరే అనుకోండి, అవును కదా. ఆర్సీబీ తర్వాత సిఎస్కే మధ్య ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే సిఎస్కేకి పడదు, సిఎస్కే ఫ్యాన్స్ అంటే ఆర్సీబీకి పడదు. వీళ్ళు ఫ్యాన్స్ అయితే కొట్లాడుకుంటారు. ఇదంతా జరిగేదే, ఇవన్నీ కామన్నే. కానీ ఒక క్రికెటర్ అయ్యుండే ఈ అంబాటి రైడు బుద్ధి లేని స్టేట్మెంట్లు అన్నీ ఇస్తాడు. చూడండి, అవునా కదా. అన్నీ పనికిరాని స్టేట్మెంట్లే. ఏమన్నా పనికొచ్చే స్టేట్మెంట్ ఒక్కడైనా ఇస్తాడా? అవునా కదా. పాకిస్తాన్ క్రికెటర్స్ నిజంగా వాళ్ళకి నోటిదోలు ఎక్కువ, అవునా కదా. అన్ని పనికిరాని స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల వాళ్ళు అయితే అవుతూ ఉంటారు. ఇక్కడ మన ఇండియాలో కూడా ఎవరన్నా పనికిరాని క్రికెటర్ ఆ పాకిస్తాన్ తర స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఎవరన్నా మహానుభావుడు ఉన్నాడంటే అది అంబాటి రాయుడుని అనిపిస్తుంది. ఎందుకు ఎందుకు కంపారిజన్? విరాట్ కోహ్లీ తర్వాత మహేంద్ర సింగ్ ధోని మధ్య ఎందుకు కంపారిజన్? వాళ్ళు క్రికెట్లో, ఇండియన్ క్రికెట్లో వాళ్ళిద్దరూ లెజెండ్ లెజెండ్ క్రికెటర్స్. ఎప్పుడు కూడా మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ కన్నా నేను ఎక్కువ అని మహేంద్ర సింగ్ ధోని చెప్పలేదు. మహేంద్ర సింగ్ ధోని కన్నా ఎక్కువ అని విరాట్ కోహ్లీ చెప్పలేదు. వాళ్ళు బాగున్నారు. కానీ ఈ అంబాటి రాయుడు చూడండి, ఫ్యాన్స్ మీద గొడవలు అయితే పెడుతున్నాడు ఈ దరిద్రం ఉండాకొడుకు. మన ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే జరిగింది. బర్జరీ విన్ అయితే అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే విపరీతంగా ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మీద. చాలా ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈవెన్ ఒకవేళ ఆర్సీబీ ఏమైనా ఓడిపోయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ట్రోల్ అయితే చేస్తారు. అసలు ఆర్సీబీ తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ మధ్య విపరీతంగా వార్ అయితే, యుద్ధం అయితే జరుగుతుంది. మనకంతా తెలిసిండేదే, అవునా కదా. దీని గురించి స్పందించినాడు. ఒక్క మ్యాచ్ గెలవగానే ట్రోఫీ గెలిచినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అని అయితే ఫైర్ అయితే అయినాడు అంబాటి రాయుడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అంతే, ముందుటి నుంచి అంతే. ప్రతి మ్యాచ్కి సపోర్ట్ అయితే ఇస్తారు. ప్రతి మ్యాచ్కి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మనం ముందుటి నుంచి చూసిందే. చాలా ఎనర్జీ లెవెల్స్ హైలో అయితే ఉంటాయి. చాలా సపోర్ట్ అయితే చేస్తారు. మ్యాచ్ ఓడిపోయినా, మ్యాచ్ గెలిచినా, ట్రోఫీ గెలిచినా, గెలవకపోయినా 18 సంవత్సరాల్లో ట్రోఫీ గెలవకపోయినా కూడా విపరీతంగా సపోర్ట్ అయితే చేశారు. ఇప్పుడు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిస్తే అంబాటి రాయుడుకి ఏదో ఒక పార్ట్లో పచ్చి మిరపకాయ పిసిగినట్టు ఉంటుంది. ఆర్సీబీ అంటే ఉరువు అయితే అయ్యలేదు. ఈ అంబాటి రాయుడుకి వచ్చిండే రోగం మీదే. అన్ని పనికిరాని స్టేట్మెంట్లు. ఒక్క ట్రోఫీ గెలవగానే విరాట్ కోహ్లీ టీం విపరీతంగా బిల్డప్ అయితే ఇస్తూ ఉన్నారు. విపరీతంగా ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు. సిఎస్కే తర 5 సార్లు ఛాంపియన్స్ అవ్వాలంటే 72 సంవత్సరాలు పడుతుంది. ఈ మహానుభావుడికి ఏమన్నా తెలిసినా? ఒకవేళ ఇంకా ఒక 10 సంవత్సరాల్లో ఇంకా 5 సార్లు ఏమన్నా గెలుస్తుందేమో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అవునా కదా. ఇక 10 ఇయర్స్లో 5 టైమ్స్ ఏమన్నా గెలవచ్చు. దేవుడు ఏం రాసి పెట్టాడో తెలియదు కదా. 5 సార్లు 10 సంవత్సరాలను ఛాంపియన్స్ అవ్వచ్చు కదా. 72 సంవత్సరాలు ఎందుకు ఆర్సీబీ ఛాంపియన్స్ అవ్వాలంటే? 5 సార్లు ఛాంపియన్స్ అవ్వాలంటే, సిఎస్కేకి ఈక్వల్ అవ్వాలంటే ఆర్సీబీకి 72 సంవత్సరాలు పడుతుందని ఈ మహానుభావుడు చెప్తున్నాడు. ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా చూసాడా ఈ అంబాటి రాయుడు? అన్ని పనికిరాని స్టేట్మెంట్లో. అంటే మహేంద్ర సింగ్ ధోని అంటే విరాట్ కోహ్లీ తల్లకిందులు తపస్సు చేసినా కూడా మహేంద్ర సింగ్ ధోని ఎత్తుకి ఎదగడు విరాట్ కోహ్లీ అని అయితే చెప్తా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని కాలి గోటికి, రోహిత్ శర్మ తర్వాత మహేంద్ర సింగ్ ధోని కాలి గోటి కూడా సరిపోడు విరాట్ కోహ్లీ అని అయితే చెప్తున్నాడు. ఒక క్రికెటర్ చెప్పే స్టేట్మెంట్ అనేది, అవునా కదా. ఫ్యాన్స్ తిట్టుకుంటారు. ఫ్యాన్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎవరు పట్టించుకోరు. కానీ ఒక క్రికెటర్ అయ్యుండి ఇలాంటి దిగజారిపోయే స్టేట్మెంట్లు ఇస్తే చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో. చూడండి, అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఆర్సీబీ నువ్వు తిట్టినా కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే విరాట్ కోహ్లీ గురించి ఆర్సీబీ ఫ్యాన్సే కాదు అంబాటి రాయుడుని తిట్టుకునేది. ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా అంబాటి రాయుడుని అయితే తిట్టుకుంటారు. ఎందుకంటే ఒక క్రికెటర్ లెవెల్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలి. దిగజారిపోయి
గలీజ్ స్టేట్మెంట్స్ ఎందుకు? మహేంద్ర సింగ్ ధోని తర్వాత రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ఇండియాకి 5 సార్లు ఐసీసీ ట్రోఫీలను అయితే తెచ్చిపెట్టారు. విరాట్ కోహ్లీ ఏం తెచ్చిపెట్టాడు అని అయితే అడుగుతున్నాడు. వాళ్ళ టైం బాగుంది, అవునా కదా? కష్టపడ్డారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కష్టపడ్డాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ టైంలో విరాట్ కోహ్లీ కష్టపడ్డాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రోహిత్ శర్మ కష్టపడ్డాడు. తర్వాత ఎవరు? మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోని కష్టపడ్డాడు. వాళ్ళ లక్ అయితే వర్కౌట్ అయింది. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని ఛాంపియన్స్ అయితే చేశారు. ఇండియన్ని ఐసీసీ ట్రోఫీస్ని అయితే గెలిచారు. కానీ విరాట్ కోహ్లీకి అదృష్టం అనేది లేదు, లక్ అనేది లేదు, అవునా కదా? వాళ్ళు ఐసీసీ ట్రోఫీ గెలిచారు, విరాట్ కోహ్లీ గెలవలేదు. అందుకే వాళ్ళ ఖాళీ గోటి కూడా విరాట్ కోహ్లీ సరిపోడని ఎంతంత పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తూ ఉన్నాడు చూడండి అంబటి రాయుడు. అసలు నిజంగా అంబటి రాయుడు పిచ్చి పట్టినట్టే ఉంది, అవునా కదా? పాకిస్తాన్ క్రికెటర్సే వరస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనుకుంటే వాళ్ళని మించిపోతున్నాడు అంబటి రాయుడు. దరిద్రంగా మారిపోతున్నాడు. థూ అనిపిస్తుంది. అసలు ఎలా అయ్యాడు ఈ అంబటి రాయుడు క్రికెటరు? ఈ అంబటి రాయుడుకుండే జియు స్టార్ ఏ బలుపు ఇంకెవ్వడికి లేదురా నాకైతే అనిపిస్తుంది, అవునా కదా? ఒక క్రికెటర్ అంటే వాళ్ళ రేంజ్కి తగ్గే స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాల, ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వకూడదు, అవునా కదా? అంటే విరాట్ కోహ్లీ రేంజ్ ఏంటి అని మనకు తెలుసు, అంబటి రాయుడుకి ఏం తెలుసు? వెతవుకి, అవునా కదా? అంబటి రాయుడుకి ఏం తెలుసు విరాట్ కోహ్లీ గురించి? వాళ్ళు బాగానే ఉంటారు రా స్వామి. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, అవునా కదా? క్రికెట్లో వాళ్ళిద్దరూ లెజెండ్ క్రికెటర్స్. అలాంటి అంబటి రాయుడుకి అర్థం అయిందో లేదో మనకైతే తెలీదు. థూ అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.